అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. ఆదాయ వృద్ధి, ఆశించిన పురోగతి తప్పకుండా ఉంటాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ ఆలోచనలకు, సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. వీటివల్ల అధికారులు లబ్ధి పొందుతారు. కర్కాటకం, పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష. వారమంతా సంతృప్తికరంగా, బాగా అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం అవుతాయి. మనసులోని కొన్ని కోరికలు నెరవేరడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది. శుభగ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం కూడా ఉంది. అనుకోకుండా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. సింహం, మఖ, పుబ్బ, ఉత్తర 1. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మాట చెల్లుబాటు అవుతుంది. సామాజికంగా హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మధ్య ధన యోగం పట్టి ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కన్యా, ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2. ఈ రాశివారికి వారంలో ఎక్కువ భాగం అనుకూలంగానే గడిచిపోతుంది. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగానే కాక వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం అన్ని విధాలా మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలనిస్తాయి. యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. తుల, చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3. ఈ రాశివారికి ఈ వారమంతా శుభ పరిణామాలతో, శుభవార్తలతో సాగిపోతుంది. తప్పకుండా మెరుగ్గా, శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 26 మరియు లక్కీ కలర్ కాషాయం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.